ఏపీలో భవనాలు లేఅవుట్ల అనుమతులను సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 అంతస్తుల వరకు నిర్మాణాలకు లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా అనుమతులు ఇచ్చే కొత్త విధానాన్ని మొదటిసారి ప్రవేశపెట్టింది. దీనివల్ల 95% మంది ప్రజలకు అనుమతుల కోసం పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాల చుట్టూ తిరిగే బెడద తప్పుతుందని ప్రభుత్వం భావిస్తోంది. భవనాలు లేఅవుట్ల అనుమతులకు డిసెంబర్ 31 నుంచి సింగిల్ విండో విధానం అమలు చేయనుంది. 5 అంతస్తుల వరకు భవన నిర్మాణాలకు ప్రభుత్వ గుర్తింపు కలిగిన లైసెన్స్డ్ సర్వేయర్ల ద్వారా అనుమతులు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. సర్వేయర్లే పాన్ దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఫీజు చెల్లించిన వెంటనే అనుమతులు మంజూరు అయ్యేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. అప్లై చేయాలంటే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయి నాలా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఒక లేఅవుట్ అంటే అనేసి తెచ్చుకోవాలి. దానికి ఒక 15 రోజుల నుంచి నిలబడుతుంది. తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి పోయి టీడీఆర్ వాటికంటే ఆ వాల్యూ ఎంత ఉందో తెలుసుకోవాల్సి వస్తుంది. దానికి కొద్ది రోజులు పడుతుంది. ఈసీలు తెచ్చుకోవడానికి వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది 15 రోజుల నుంచి నిలబడుతుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంటే హై రైజ్ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండి హై రైజ్ కట్టాలంటే అక్కడి నుంచి పర్మిషన్ కి వాళ్ళ దగ్గర తిరగాల్సి వస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవడానికి ఒక 1 నెల రోజులు పడుతుంది. 1-2 నెలలు. మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలా. రైల్వేస్ దగ్గర ఉంటే రైల్వే వాళ్ళ దగ్గర తీసుకోవాలా. రైల్వే ట్రాక్స్ దగ్గర ఉంటాయి. ఇరిగేషన్ కెనాల్స్ పెద్దవి ఉంటే పక్కన తెచ్చుకోవాలి. ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తెచ్చి వాళ్ళు సబ్మిట్ చేయడానికి దాదాపు 3 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. ఇవన్నీ తగ్గించడానికి సింగిల్ విండో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సింగిల్ విండో కింద సెక్రటరీతోనూ కమిషన్ తో మాట్లాడాం. వాళ్ళ సర్వర్ ని మా యొక్క మున్సిపల్ సర్వర్ తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. బిల్డింగ్ అప్రూవల్ కావాలంటే ఈ సర్టిఫికేట్లు అన్నింటి కోసం అన్ని డిపార్ట్మెంట్ తిరగకుండా మున్సిపల్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ వచ్చే సిస్టమ్ ని తీసుకొస్తున్నాం. 2014 నుంచి 19 దాకా ఈ ఆన్లైన్ సిస్టమ్ భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చేసింది. అయితే దాంట్లో ఇంటిగ్రేషన్ చేయలే. అప్పుడు ఇవన్నీ వాళ్ళు తెచ్చి సబ్మిట్ చేసి ఆటోమేటిక్ పర్మిషన్ వస్తుంది. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ గా పోయి అన్ని డిపార్ట్మెంట్ తో ఇంటిగ్రేట్ చేయడం వల్ల అవుతుంది. ఇది